హాయ్ అండి. నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే మన అరిసెలండి. ఇవి మంచి క్రిస్పీగా వస్తాయి. ఇవి తింటే కనుక చాలా బాగుంటాయండి. ఇగో ఇట్లా ఇలా అంటే కనుక క్రిస్పీగా వస్తాయి. సో మీరు కూడా ట్రై చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా నేను ఒక 4 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి. నైట్ నానబెట్టుకున్నాను. నైట్ 7కి అట్లా, అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 20 అవర్స్ అవుతుందండి. దీన్ని నానబెట్టుకుని ఇప్పుడు మనం దీన్నంతా వడేసేసుకొని మనం తర్వాత దాన్ని గ్రైండ్ చేసి జల్లెడ పట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా దీన్ని వడేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక అరగంట గంట పాటు అలా అట్టే పెట్టేయాలి. దీంట్లోని వాటర్ అంతా పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి మెత్తగా. లేదు పిండి గిన్నెకి ఇచ్చినా మెత్తగా వస్తుందండి. నేనైతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసి జల్లెడ పడతాను. నేను రేషన్ బియ్యమే తీసుకున్నానండి. అదైతే బాగుంటుంది అరిసెలకి, మంచి టేస్ట్గా వస్తాయని అరిసెలకి రేషన్ బియ్యమే తీసుకున్నాను. అండి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ జల్లెడ పట్టుకోవాలి. జార్లో కొంచెం కొంచెంగా తీసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇది జల్లించుకుంటూ తర్వాత దీన్ని కొంచెం మధ్య మధ్యలో దీన్ని ఇలా అనాలి. ఎందుకంటే ఇది తడిపోకుండా ఉండాలి. పిండిలాగా ఉంటేనే అరిసెలకు వస్తుంది. మధ్య మధ్యలో దీన్ని ఇలా అనుకుంటూ మళ్ళీ ఈ మురుము వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జల్లెడ పట్టుకున్న పిండి రెడీ అయిపోయింది. దీన్ని గట్టిగా ఇట్లా ఒత్తి పెట్టి తడిపోకుండా ఇలా ఒత్తి పెట్టి మూత పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ పిండి 4 గ్లాసులు దగ్గర దగ్గర కిలో పిండి వేశానండి. అందుకని దీనికి ఒక 600 గ్రాములు అట్లా తీసుకున్నాను బెల్లము. తీసుకొని దీంట్లో కొంచెంగా నీళ్లు పోసి కరగబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కరగబెట్టుకోవాలి. ఈ పాకాన్నంతా దీంట్లో నెమ్మదిగా వడగట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని దీన్ని చూసుకుంటూ ఉండాలి. ఉండపాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఇలా కదుపుతూ ఉండాలండి ఉండపాకం వచ్చే వరకు. దీంట్లో కొన్ని నువ్వులు వేసుకోవాలి. కొన్ని నువ్వులు వేసాను. ఇలా ప్లేట్లో వేసుకొని చూసుకొని ఉండపాకం బాగా ముద్దగా వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు కొంచెం వచ్చిందండి, ఇంకా రావాలి. ఇలా వస్తుంది కొంచెము, ఇంకా కొంచెం వస్తే అయిపోతుందండి. గట్టిగా వస్తే టంకం పాకం కొంచెం క్రిస్పీగా అట్లా వస్తాయి. ఇలా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో వచ్చిందా అని. ఇంకా కొంచెం రావాలండి, కొంచెంగా వస్తే అయిపోతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. స్టవ్ మీద నుంచి దించేసానండి.
రుచికి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఈ విధంగా వచ్చిందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం పలచగా ఉన్నప్పుడే వదిలిపెట్టేయాలి. అదేంటంటే కొంచెం చల్లారాక గట్టి పడిపోతుంది అది. ఆ తర్వాత నూనెలో ఒత్తి వేసుకోవడమే. ఈ విధంగా ఆయిల్ అంతా తీసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోవాలి. గట్టిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇట్లా ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని కనుక ఇలా మనం విరిచామంటే ఇలా క్రిస్పీగా వస్తాయండి. ఇదిగోండి, ఇలా ఈ విధంగా వస్తాయి. చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.